మన యొక్క నియోజకవర్గానికి అభివృద్ధిలో కావచ్చు, నీతిలో కావచ్చు, నిజాయితీలో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే అందరూ గుర్తించదగిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి గారి ఆదేశం మేరకు సాధ్యమైతే మీరు కూడా సహాయం చేయండి అనే సార్ ఇచ్చిన నినాదంతో ఈరోజు ఈ యొక్క మహామారితో రాష్ట్రం ప్రజలు మొత్తము అల్లాడుతున్న గ్రామ పారిశుద్ధ కార్మికులు, డాక్టర్స్, పోలీసు మిత్రులు అందరికీ తెలియకుండానే ఆశా వర్కర్స్, నర్సులు అందరూ కూడా తమ వంతు బాధ్యత పూర్తిగా నెరవేరుస్తున్నారు. ఈ యొక్క మహమ్మారికి అందరూ లాక్డౌన్లో ఇళ్లలో ఉంటే వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడడానికి 4-5 డిపార్ట్మెంట్లు పూర్తిగా వారు ప్రాణాలకు తెగించి వారి యొక్క కుటుంబాలను దూరం పెట్టి కూడా ప్రజల సేవ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క సారు ఆదేశం మేరకు ఈరోజు ఆశా వర్కర్స్ కు, ఈ యొక్క స్టాఫ్ నర్స్ కు, డాక్టర్స్ కు, ఈ యొక్క సిబ్బందికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు నేను ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, పెద్దలకు ఆర్థికంగా ఏ రోజైనా బాధపడవచ్చు, కానీ మనము శారీరకంగా బతికి ఉండాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, బతికుంటే బల్చాకు తిని బతకొచ్చు, ప్రాణాలు పోతే చాలా కష్టం. గతంలో అనేది చావు అంటే కుక్క చావు అని శత్రువులు తిట్టేది. ఈ రోజు కరోనా బారిన పడి కనుక చనిపోతే ఆ చావే చూడవలసిన పరిస్థితి ఉంటుంది. తల్లి చనిపోతే బిడ్డ రాని పరిస్థితి, బిడ్డ చనిపోతే తల్లి రాని పరిస్థితి. ఈ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి భారతదేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు లాక్డౌన్ విధించి దీనికి మందు లేదు కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి రావడం జరుగుతుంది ఈ వ్యాధి. దయచేసి వచ్చిన వ్యక్తిని కూడా మనం కలవకపోతే రాదు అనే ఆలోచనతో లాక్డౌన్ చేయడం జరిగింది. లాక్డౌన్ వల్ల కొంత ఇబ్బందులు ఉన్నా ఇలా ప్రపంచ దేశాలు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇబ్బంది పడుతుంటే భారతదేశం అతి తక్కువ కరోనా వ్యాధితో బయటపడడానికి ఆస్కారం ఉంది. ఈరోజు కొన్ని ప్రభుత్వము కొంతమందికి ఇబ్బంది అవుతున్న ఆలోచనతో గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లు కూడా చేయడం జరిగింది. అందరము మనం చూస్తున్నాము. ప్రతిరోజు కూడా పోలీసు వారికి, డాక్టర్స్ చెప్పిన విధంగా మనం నడుచుకొని మనం ఈ వ్యాధిని తరిమికొట్టవలసిన అవసరం ఉంది. ఈ యొక్క వ్యాధికి మందు వచ్చేంత వరకు కూడా మనము నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విషయము, ఈరోజు కడియం శ్రీహరి అంటేనే నేను ఉన్నా అనే విషయాన్ని గత 20 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఈరోజు కూడా కరోనా వ్యాధితోని ఇబ్బంది పడుతుండ్రు. నియోజకవర్గము మొన్న ఎన్నికలలో సారు స్పష్టంగా చెప్పడం జరిగింది, నన్ను కేసీఆర్ను చూడండి అని. ఈరోజు ఆ యొక్క మాటతోనే నేను ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి నాకు కూడా బాధ్యత ఉంది అనే ఆలోచన ఉదయంతో కడియం ఫౌండేషన్ ద్వారా తన సొంత ఖర్చుతో దాదాపుగా ఇప్పటికే నియోజకవర్గానికి 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా అతని అనుచరులను కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక పిలిపివ్వడం జరిగింది. మీకు సాధ్యమైతే మీకు సాధ్యమైన కాడికి సహాయం చేయండి, నియోజకవర్గంలోనే కాదు మీ తోటి వారిని ఆదుకోండి అని చెప్పడంతో ఈరోజు చాలా మంది దాతలు కూడా నియోజకవర్గంలో ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలి తప్ప దీన్ని చూసి ఈర్షపడవలసిన బాధ్యత లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఎవరైనా నియోజకవర్గ ప్రజలే, అందరికీ ఒకే
భావన ఉంటుంది, నా ప్రజలు అని. నీ నా అనే తేడా ఉండదు. ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ మనవారు అని చూడవలసిన బాధ్యత ఉంది. దయచేసి ఎవరైనా సారు ఆలోచనను దృష్టిలో తీసుకొని ఇంకెవరైనా సాయం చేయదలుచుకుంటే వారి పక్క కుటుంబాలకు కావచ్చు, ఇంకెంతో మంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. గ్రామాలలో చాలా మంది దళిత వాళ్ళలో కావచ్చు, రోజు కూలి చేసుకుంటే బతికే వాళ్ళు కావచ్చు. మీరు సాధ్యమైన కాడికి ఒక్క కుటుంబానికి సాయం చేయండి, మీ కుటుంబానికి పక్క కుటుంబానికి సాయం చేయండి, మీకు తెలిసిన వారికి సాయం చేయండి. దానివల్ల సత్యానంత వరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు తప్ప తిట్టే ప్రసక్తి ఉండదు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ గౌరవకుంట చంద్రశేఖరరావు గారి పిలుపుకు స్పందించి లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన ప్రజా సేవకు అంకితమైన కార్మికులకు, కూలీలకు, ఆరోగ్య సిబ్బందికి చేయి తిరగడానికి ముందుకు వచ్చిన మన బ్రహ్మారెడ్డి గారిని ముందుగా మనందరం కూడా అభినందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ అవుతుందే తప్ప, విజృంభిస్తుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక అమెరికాలోనే 11 లక్షలకు పైన కేసులు నమోదయ్యాయి. దాదాపు 70,000 మంది ఒక అమెరికాలో చనిపోయారు. భారతదేశం కంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కానీ, రష్యా కానీ, యూరోప్ దేశాలు, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, అనేక బాగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఇవాళ కరోనా వైరస్ బారిన పడి విలవిలలాడుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇవాళ అమెరికాలోనైతే రోజుకు 2,000 మంది చొప్పున చనిపోతున్నారు. వాళ్ళను దహనం చేయడానికి కూడా వీలు కావడం లేదు. శవాల గుంటలు పేరుకుపోయి ఉంటున్నాయి. ఒక శవాన్ని కాలబెట్టడానికి వారం రోజులు ఆగవలసి వస్తున్నారు. మరి ఆ రకంగా యూరోప్ లో కరోనా ఎందుకు విజృంభిస్తున్నది అంటే వాళ్ళ నిర్లక్ష్యం వలన, వాళ్ళకు ముందు చూపు లేకపోవడం వలన ఆ ప్రజలు అవస్థలు పడవలసి వస్తున్నది. వాస్తవంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు, కరోనా వైరస్ కు సరైన మందు లేదు, కరోనా వైరస్ కు ట్రీట్మెంట్ కూడా సరిగా లేదు. ఏదో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేస్తున్నారు, ఇది చేస్తే తగ్గుతుందేమో, హైడ్రాక్సిక్లోరోక్విన్ వేస్తే తగ్గుతుందేమో, లేకుంటే పారాసిటమాల్ వేస్తే తగ్గుతుందేమో, లేకుంటే ఎరిథ్రోమైసిన్ వేస్తే తగ్గుతుందేమో అని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో మందులు ఇస్తున్నదే తప్ప ఈ విధంగా ఈ వైరస్ కు ఈ టాబ్లెట్, ఈ ఇంజెక్షన్ లేదా ఈ వ్యాక్సిన్ వేస్తే తగ్గుతుంది అనేది ఇంతవరకు డాక్టర్లు కానీ, శాస్త్రజ్ఞులు కానీ కనుక్కోలేకపోయారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో గుంపులు గుంపులుగా, కుప్పలు కుప్పలుగా ఉండే ప్రజలు, సామూహికంగా కలిసి పనిచేసుకునే ప్రజలు భారతదేశంలో ఉన్నారు. ఒకవేళ భారతదేశంలోనే కరోనా వైరస్ కనుక విజృంభిస్తే, వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే, మన దగ్గర ఉన్న మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన దగ్గర ఉన్న డాక్టర్లు కానీ సరిపోరు అని భావించి ముందు చూపుతో మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఆ లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా లాక్డౌన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. లాక్డౌన్ లో మనం ఏం చేయాలి? లాక్డౌన్ లో మనం ఇంటికే పరిమితం కావాలి. లాక్డౌన్ లో మనం పరిశుభ్రంగా ఉండాలి, మన ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. లాక్డౌన్ లో మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో
బయటికి వెళ్ళవలసి వస్తే మాస్క్ ధరించాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు తప్పకుండా మాస్క్ కట్టుకునే మాట్లాడాలి. ఎందుకు మాస్క్ కట్టుకొని మాట్లాడాలి, మాస్క్ ధరించి బయటికి వెళ్ళిపోతారంటే ఈ కరోనా వైరస్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన నోటి నుంచి వచ్చే నీటి తుంపుల ద్వారా వేరే వాళ్ళకు వ్యాపిస్తుంది అని చెప్పారు. లేదా మనం తుమ్మినప్పుడు మన తుమ్ము నుండి వచ్చే నీటి తుంపులు ఇతరుల మీద పడ్డప్పుడు అవి ఇతరుల నోళ్ళలోనో ముక్కులలోనో పడ్డప్పుడు ఆ రకంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అందుకనే ప్రధానంగా మాస్క్ ధరించడము, సామాజిక దూరం కనీసం ఒక 3 అడుగుల నుంచి 6 అడుగుల దూరం నిలబడి మాట్లాడుకోవడం చాలా మంచిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూడండి, వేరే దేశాలలో రోజుకు విపరీతంగా నేను చూశాను. నిన్న ఒక్కరోజు రష్యా దేశంలో 10,000 పాజిటివ్ కేసులు నమోదైనాయి. 10,000 ఒకటే రోజు ఒక దేశంలో 10,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ భారతదేశంలో పాజిటివ్ కేసులు రోజు రోజుకు తక్కువగా నమోదవుతున్నాయి. కారణం ఏంటంటే లాక్డౌన్. మనం ఇంట్లోనే ఉంటున్నాం, కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నాం, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటున్నాం, పరిశుభ్రంగా ఉంటున్నాం. కాబట్టి కొంత మేరకైనా మనము వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగామని చెప్పి మీ అందరికీ సవాలుగా తెలియజేసుకుంటున్నాం. మరి లాక్డౌన్ ప్రకటించినప్పుడు, మొత్తము పరిశ్రమలు మూతపడ్డప్పుడు, మొత్తము దుకాణాలు వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డప్పుడు రోడ్డు పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పండ్లు అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, ఇతర చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళందరి వ్యాపారాలు బంద్ అయినప్పుడు, రోజు వ్యవసాయ కూలీ చేసుకునే వాళ్ళు, ఉపాధి పనులకు పోయే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఇటుక బట్టీలలో లేక ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలందరూ కూడా పనులకు దూరమైనప్పుడు వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితి వస్తుందని గ్రహించిన మన ముఖ్యమంత్రి దేశము మేల్కొనక ముందే మన రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉపాధి కోల్పోయిన మన రాష్ట్ర కూలీలను, వలస కూలీలను కూడా గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా చేయించడం జరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, లాక్డౌన్ ప్రకటించిన రోజునే తెలంగాణలో దాదాపు 87 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ మార్చి ఏప్రిల్ మే 3 మాసాలకు గాను కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యము, సరుకులు కొనుక్కోవడానికి ఆ కుటుంబానికి 1,500 రూపాయల నగదు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి పనిచేస్తున్న వలస కూలీ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి నెలకు 12 కిలోల బియ్యము, ఆ కుటుంబానికి సరుకులు కొనుగోలు చేసుకోవడానికి 500 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించి అవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 2 విడతలుగా ఇచ్చాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరొక ప్రకటన చేశారు. ప్రభుత్వ పరంగా ఇచ్చే చేయూత సరిపోవడం లేదు. ప్రభుత్వము రేషన్ ఇచ్చినా, సరుకులు కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చినా నిత్యము పని చేసుకుంటే తప్ప రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే సహాయం సరిపోవడం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలు, వాణిజ్య వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలందరూ కూడా ముందుకు వచ్చి మీకు తోచిన విధంగా సహాయం చేయాలని చెప్పి వారు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు, వాణిజ్య వర్గాల వారి, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇవాళ ముందుకు వచ్చి మన రాష్ట్రంలో ఉన్న కూలీలకు, వలస కూలీలకు కూడా సహాయం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ 3 డిపార్ట్మెంట్స్ ను మనము గొప్పగా వాళ్ళ పనితీరును మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారి ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ పనులు చేస్తున్నారు. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా
వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ఈరోజు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ పోలీస్ శాఖ ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 24 గంటలు అప్రమత్తంగా ఉండి లాక్డౌన్ నియమ నిబంధనలు ఎవరు కూడా అతిక్రమించకుండా కట్టడి చేస్తున్నారు. మూడవది పారిశుద్ధ్య కార్మికులు. మన గ్రామాలలో మన పట్టణాలలో పేరుకపోయిన మురికిని చెత్తను చెదాలను శుభ్రం చేసి ఆ గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. నిజంగా వైద్య శాఖను, పోలీస్ శాఖను, పారిశుద్ధ్య కార్మికులను మనం హృదయపూర్వకంగా అభినందించవలసి ఉన్నది. చప్పట్లతో, గట్టిగా చప్పట్లతో మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఆ 3 శాఖలతో పాటు ఇంకా అనేక శాఖలు కూడా బాగా పనిచేస్తున్నాయని చెప్పి సందర్భంగా నేను మీకు సర్వేగా తెలియజేసుకుంటాను. నా మటుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు స్పందించి మా కడియం ఫౌండేషన్ ద్వారా కనీసం ఒక 1000 కుటుంబాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదుకోవాలని ఆలోచించి ఒక్కొక్క కుటుంబానికి 15 కిలోల బియ్యం, 500 రూపాయల విలువైన సరుకులు, అంటే ఒక కుటుంబానికి 1000 రూపాయల చొప్పున 1000 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ కడియం ఫౌండేషన్ ద్వారా చేయించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీకు సందేహం తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన నియోజకవర్గంలోని 7 మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులకు, కొంతమంది ఆశా వర్కర్లకు, ఆటో డ్రైవర్లకు, పత్రికా విలేకరులకు కూడా మా ఫౌండేషన్ ద్వారా సహకారం అందజేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కడియం ఫౌండేషన్ ను ఆశ్రయిస్తున్న వారికి, మా సహాయం అడిగిన వాళ్ళకి కూడా సహాయం చేయడం జరుగుతుంది. వాస్తవంగా సమాజము మనకి ఎంతో ఇచ్చింది, ప్రత్యేకించి సమాజం నాకు చాలా ఇచ్చింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వలన నేను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేనై, మంత్రినై ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆదుకోవాలి, వారికి చేయించని వాళ్ళ ఉద్దేశంతోనే ఇవాళ నాకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలను ఈ నియోజకవర్గంలో చేస్తున్నానని చెప్పి దీనికి రాజకీయాలు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి పిలుపుకు స్పందించి చేయించడానికి ముందుకు రావాలి తప్ప, సేవా కార్యక్రమాలు పోటీపడి చేయాలి తప్ప దీనికి రాజకీయాలు జోడించవలసిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి సర్వేగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా ఇవాళ బ్రహ్మారెడ్డి గారు ముందుకు వచ్చారు. ఇవాళ కూడూరు గ్రామంలో, అదేవిధంగా జంపరేట్ గ్రామంలో ఆశా వర్కర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు వారు చేయిస్తున్నారు. అదే రకంగా ఇక్కడ ఉన్న మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నారు. కొంతమంది సర్పంచులు గ్రామాల్లో కూరగాయలు వస్తున్నారు, కొంతమంది సర్పంచులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ, ప్రజాప్రతినిధులందరినీ ఒకే విషయం కోరుతున్నాను, మీకు తోచిన విధంగా కూడా మీరు సహకారం చేయండి. నిజంగా మనము ఇప్పుడు నేను వరంగల్ చూస్తున్నప్పుడు బీహార్కి చెందిన వాళ్ళు, ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు మూటలు నెత్తిన పెట్టుకొని మన కాసిపేట రైల్వే స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్తున్నాను. నేను వాళ్ళని ఆపి అడిగాను, నేను దిగి వాళ్ళని ఆపి అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారంటే మేము బీహార్ వెళ్ళాలని కొంతమంది, మేము ఛత్తీస్గఢ్ వెళ్ళాలని కొంతమంది, కాసిపేట రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము, అక్కడ ఏమైనా ట్రైన్ దొరుకుతుందని ఆశతో వెళ్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళకి అక్కడ ట్రైన్ లేదు. నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి వీళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయమని చెప్పి, నిన్నటి నుంచి వాళ్ళకు భోజనం లేదంటే దాదాపు 50 మంది కార్మికులకు భోజనాలకు అప్పటికప్పుడు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయించి 15,000 రూపాయలు ఇచ్చి రావడం జరిగింది అని చెప్పి రోజు మనం టీవీలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం. ఎంతో మంది తల్లులు బిడ్డలను సంకర ఎత్తుకొని మూటలను తల మీద పెట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా మిట్ట మధ్యాహ్నం నల్ల రోడ్డు మీద కాళ్ళు కాలుతూ ఉంటే స్వస్థల మా గ్రామానికి వెళ్ళాలి, మా తల్లిదండ్రులను చూడాలి, మా పిల్లలను చూడాలనే బాధతోనే వారు ప్రయాణం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అంటే భారతదేశంలో పేదరికం ఏ రకంగా ఉందో,
ఎక్కడి బీహార్, ఎక్కడి ఉత్తరప్రదేశ్, ఎక్కడి ఛత్తీస్గఢ్, ఎక్కడి జార్ఖండ్, ఎక్కడి రాజస్థాన్, ఎక్కడి మధ్యప్రదేశ్ 100 కిలోమీటర్లు పొట్టకుట్టు కొరకు ఇంత దూరం వచ్చారంటే మన భారతదేశంలో పేదరికం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది గొప్పలు మాట్లాడుతుంటారు, ఓ మా దేశం వెలిగిపోతున్నదని చెప్తుంటారు. ఇవాళ కోట్ల మంది వలస కూలీలు భారతదేశము రోడ్ల పైన నడుస్తూ ఉంటే మన సిగ్గు పోతున్నది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, అవి రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, గోడౌన్లలో మురుగుతున్నాయి. అవన్నీ తీసి ఈ పేద వర్గాలకు పంపిణీ చేయవచ్చు కదా అని అడుగుతున్నారు. పాలకులకు, బ్యాంకులను దోపిడీ చేసే దొంగలకు మాత్రము వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తారు, కానీ పేద వర్గాలకు ఇబ్బంది పడతారు. ఎందుకు నాకు అర్థం కావడం లేదని చెప్పి సందర్భంగా చేస్తుంది. ఇంకా విచిత్రమైన సిగ్గుమాలిన చర్య ఏంటి అంటే, ఆ వలస కూలీలు వాళ్ళ ప్రాంతాలకు పోయడానికి వాళ్ళ సొంత ఖర్చులతో పోవాలంట. 2 నెలల నుంచి పనులు లేవు. వాళ్ళు ఎవరో దాత ఇంత పెడితే తిని ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ వలస కూలీలు సొంత ఖర్చులతో వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళాలి అంటే ఎంత కష్టమైన పని ఒకసారి ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వము నీరవ్ మోడీ లేదా విజయ్ మాల్యా లాంటి పెద్ద పెద్ద దొంగలను బ్యాంకులను మోసం చేసి లూటీ చేసి అమెరికాకు, లండన్కు పారిపోయిన దొంగలకు వాళ్ళ వేల కోట్ల రుణాలు మార్పు చేయడానికి వీలవుతుంది. కానీ ఒక 200 రూపాయలు, 300 రూపాయలు వలస కూలీల రైల్వే ఛార్జీలు భరించడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఏం పద్ధతి అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వాలు వాళ్ళ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కూలీలను కేంద్ర ప్రభుత్వ ఖర్చులతోనే వాళ్ళ స్వస్థలాలకు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయాలు వద్దు, కానీ పేద ప్రజల గురించి ఆలోచించండి. వలస కూలీల గురించి ఆలోచించండి. ఉన్నవారి గురించే ఆలోచించడం కాదు, లేని వారి గురించి ఆలోచించడం మాత్రమే నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితి మారాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరొకసారి మా కోనూరు గ్రామ ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన మా బ్రహ్మారెడ్డి గారికి, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.